అసలు క్యాసినో అని, పేకాట ఆడిస్తున్నారని, ఏదేదో చేస్తున్నారని కొడాలి నాని గారిని పెట్టిన టార్చరు 2 ఇయర్స్ బ్యాక్. అంటే ఆయన్ని టార్గెట్ చేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చంద్రబాబు గారు ఏసి ఆయన అపోజిషన్‌లో ఉన్నా సరే వాళ్ళని పంపిస్తే టీవీ ఛానల్స్ అన్నీ క్యాసినో అంట, క్యాసినో అంట అని రచ్చ చేపి లేపి లేపి టార్చర్ పెట్టారు కదా! ఇప్పుడు 3 డేస్ నుంచి లైవ్‌గా పార్కింగ్ స్లాట్లు పెట్టి సెలబ్రిటీస్‌ని పిలిసి రఘురామకృష్ణరాజు వాళ్ళ ఆధ్వర్యంలోనో చుట్టుపక్కలోళ్ళు మొత్తం ఫుల్ అంటే పేకాట లైవ్‌లు పెడుతున్నారు. కోడిపందాలు లైవ్‌లు పెడుతున్నారు. వాళ్ళిష్టం. సో, ఇప్పుడు ఈ ఛానల్స్‌కి అవేం కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారు గూడా ఈ లౌక్యం నేర్చుకోలేమో. మీడియా మేనేజ్‌మెంట్. ఎంత అంటే ఒకే విషయం పైన 2 వర్షన్స్. జస్ట్ 2 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. ఇంకా దానికంటే ఇంకా ఇప్పుడు డాన్సర్‌లు గోవా నుంచి తీసుకొచ్చి ఏస్తన్నారంట. అన్నీ చేస్తన్నారంట. ఎంత డిఫరెన్స్ ఉంది గదా! అంతే. ఏం జేసినా వాళ్ళే చేయాలి. వాళ్ళంటే ఎవరు? తెలుగుదేశంలో ఉన్నోళ్ళే జేయాలి. ఒకవేళ అలా చేయకుండా నార్మల్‌గా చేసినా సరే, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని ఏదేదో చేసేస్తారని ప్రచారం చేస్తారు. దట్స్ ద సొసైటీ వి లివింగ్ ఇన్.